హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్కి అయితే కొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది. ఏంది అసలు దీని యొక్క ఉద్దేశం ఏంది, దీని సారాంశం ఏంటంటే ఏముంది, వాళ్ళు పర్సనల్ మీటింగ్ అది. ఇండస్ట్రీ తరఫున తెలుగు పరిశ్రమ వెళ్ళిపోయింది కలిసింది అనే మాట కరెక్ట్ కాదు. అది ఒక పర్సనల్ మీటింగ్. సో అరవింద్ గారు కూడా చెప్పారు కదా, అయిపోగానే శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళారు. దాంతోపాటు వాళ్ళ పర్సనల్గా వాళ్ళ సినిమాలకు సంబంధించి పెద్ద సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. గతంలో ఆ బెనిఫిట్ షోల్ని క్యాన్సిల్ చేశారు. బెనిఫిట్ షోలు లేదు. బెనిఫిట్ షోల వల్ల ఎక్స్ప్లాయిటేషను, అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం తప్పితే మరొకటి కాదు. తద్వారా మాలాంటి వాళ్ళం కూడా దాన్ని సమర్థించే వద్దు. బెనిఫిట్ షోల వల్ల ఒక బోగస్ స్టామినా, ఒక్కొక్క హీరో వాళ్ళ ఒరిజినల్ స్టామినా కాకుండా బోగస్ స్టామినా చూపించి రేట్లు పెంచి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచి కాస్ట్ ఫెయిల్యూర్ కారణాలు అవుతున్నారు. కనుక ఇప్పుడు అది తీసేసినాక ఇవాళ ఎవరు స్టామినా ఉన్నా తెలిసిపోతారు. అంతకుముందు ప్రతోడు 100 కోట్ల హీరోనే కోట్లు అడిగేవాడు. ఇవాళ 4-5 తప్పితే ఆ స్టామినా వీళ్ళకే ఉందని ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది ఆ బెనిఫిట్ షో లేకపోవడం. బెనిఫిట్ షోలో ఉన్నప్పుడు అంటే ఆ వారంలో వేసేసి ఇష్టం వచ్చేది ఇంత కలెక్షన్, 3 రోజుల్లో ఇంత కలెక్షన్ వచ్చింది అని ఒక బోగస్ స్టామినా చూపించేసేసి రేట్లు ఇష్టం వచ్చేది అడగటం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం, సినిమా ఆఖరిలో కాస్ట్ ఫెయిల్యూరు. సినిమా బాగుంది కానీ డబ్బులు లాసు. ఈ దరిద్రం నుంచి బయటపడ్డాం. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక రివైవ్ చేయండి, మాకు మనీ బెనిఫిట్ షోలు ఇవ్వడానికి ఇవ్వండి, మేము బ్లాక్లో అమ్ముకుంటాం. బ్లాక్లో అమ్మితే మామూలుగా థియేటర్ దగ్గర బ్లాక్లో అమ్మితేనేమో కేసు అరెస్ట్ చేస్తారు. ఇక్కడేమో అఫీషియల్గా మేము బ్లాక్లో అమ్మటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని మళ్ళీ ఆ దౌర్భాగ్యానికి అంతకన్నా ఇంకేం లేదు ఈ మీటింగ్. అందుకే అంతకు మించి ఏం కాదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ తీసామంటే పాన్ ఇండియా సినిమా కనుక మీరు ఖర్చు పెట్టారు, అంత ఖర్చు పెట్టాం కనుక మేము కోట్లు తీసుకుంటున్నాం, మీరు 1000 ఖర్చు పెట్టి టికెట్లు కొనండి అంటాం పద్ధతేనది. అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం, ప్రజలు సినిమా చూసే వాళ్ళని, ప్రేమికుల్ని ఎక్స్ప్లాయిట్ చేయటం, అది గతంలో దెబ్బతింది. మళ్ళీ రివైవ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పెద్ద సినిమాల హీరోనే కనుక బెనిఫిట్ ఆయన సినిమాలకు వస్తుంది కనుక డెఫినెట్గా అంగీకరిస్తారు. అంతకన్నా జరగబోయేది ఏముంది. అంతకన్నా ఇది పర్సనల్ మీటింగ్ తప్పితే ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాలి, దానికి కావాల్సిన మార్గాలు ఏమిటి, వాటి గురించి చర్చలు లేవు, జరగలేదు, వాటి గురించి చేయలేదు. అది ఒక పద్ధతిలో అయితేనే అవుద్ది. గతంలో నేను గత ప్రభుత్వానికి కూడా సూచనలు ఇచ్చాం, ఎలా అయితే వస్తుంది. ఊరిని స్టూడియోలకి ల్యాండ్లు ఇస్తేను డైరెక్టర్లకి, పెద్ద ప్రొడ్యూసర్లకి, పెద్ద హీరోలకి ల్యాండ్లు ఇస్తేను ఇండస్ట్రీ రాదు. గతంలో అట్లా ఏమి రాలే. గతంలో మెద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చిందంటే ఒక 2 అగ్ర హీరోలు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు, మేము హైదరాబాద్లో సినిమాలు తీస్తాం అని చెప్పి రామారావు గారు ఆయన సొంత డబ్బుతో రామకృష్ణ స్టూడియో కట్టి ఆయన సినిమాలు అక్కడే తీయటం, నాగేశ్వరరావు గారు నాతోటి ఎవరు సినిమా తీయాలని హైదరాబాద్లో తీయాలని కండిషన్ పెట్టడం, ఆ అగ్ర హీరోలు ఆ నిర్ణయం తీసుకునేటప్పటికి ఆ సినిమాలు అక్కడ మొదలైనవి. ఆ హీరోల సినిమాలు అక్కడ చేస్తూ ఉంటే చిన్న సినిమాలు, మిగతా సినిమాలు కూడా అక్కడ జరిగినాయి. మాలాంటి సినిమాలు, నేను పనిచేసిన మా ఊరు దేవత ఇలాంటి సినిమాలన్నీ అక్కడ చేసాం. అక్కడ పెద్ద హీరోలు జరుగుతున్నాయి కదా, సాధారణ స్టూడియోని అక్కడ మనం వచ్చేసాం. ఇప్పుడు కూడా అలాగే హీరోల నిర్ణయం తీసుకోవాలి. హీరోల నిర్ణయం తీసుకుని సంవత్సరం వాళ్ళు చేసే సినిమాలో ఒక సినిమా ఆంధ్రాలో తీస్తే ఒక సినిమా తెలంగాణలో తీసుకోండి. మీరు ఎక్కడ తీయాలంటే ప్రొడ్యూసర్లు ఏ హీరో కనుక ఇక్కడ తీయాలని తీస్తారు. ప్రొడ్యూసర్లు హీరో వెనకాల ఉన్నారు కనుక మీరు హీరోలు ఆ నిర్ణయం తీసుకుంటే మీ 10 హీరోల్లో ఆ నిర్ణయం తీసుకుని 4-5 హీరోల సినిమాలు షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఆంధ్రాలో. 5 ఇక్కడ జరుగుతుంటే 5 ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అది జరుగుతూ ఉంటే మిగతా వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. ఈ చిన్న సినిమాలు తీసే వాళ్ళకి రాయితీ ఇవ్వటము, షూటింగ్ ప్రదేశాల్లో కన్సెషన్లు ఇవ్వటము, ఇలాంటి ఇస్తే అలా మొదలైనాకే 20 ఏళ్ళు అలా సాగినాక చానారెడ్డి గారు వచ్చి ఓకే మీరు ఇక్కడ చేస్తారా, మీకు ఏం కావాలంటే ల్యాండ్లు కావాలన్నారు. ల్యాండ్లు కావాలన్నప్పుడు తప్పు జరిగింది. ఏం జరిగింది అక్కడ? ల్యాండ్లు కార్మికులకు ఇవ్వాల, వర్కర్స్కి ఇవ్వకుండా ఓన్లీ క్యాపిటలిస్ట్ పెద్దవాళ్ళకి ఇచ్చారు. సో ఉన్నవాడు కొనుక్కున్నాడు, వర్కర్లకు మళ్ళీ ఏర్పడటానికి కష్టమైంది. అందుకని వర్కర్స్ సెటిల్ అవడానికి కూడా చాలా టైం పట్టింది. టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్లు ఇక్కడ సెటిల్ అవడానికి. ఇప్పుడు ఈసారి అట్లా కాకుండా ముందు
అక్కడ ఇండస్ట్రీ రావాలంటే స్టూడియోలకు ల్యాండ్లు ఇవ్వటాలు, ఇళ్ళకి ల్యాండ్లు ఇవ్వటాలు కాదు, వర్కర్స్కి ఉండటానికి ఈ 2 bedroom హౌసెస్ ఉన్నాయి. ఈ 2 bedroom హౌస్ కోటాలో సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇవ్వండి. సో అక్కడ అప్పుడు ఇల్లు ఉండటానికి ముందు చోటు ఉందంటే ఇక్కడ నుంచి కొంతమంది పని లేని టాలెంట్ ఉండి పని తక్కువగా ఉన్నవాళ్ళు అక్కడ షిఫ్ట్ అవుతారు. లేదు వాళ్ళ సొంత ప్రాంతం కనుక అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉందాం, పని చేసుకుందాం అని వచ్చేవాళ్ళు ఉంటారు. అక్కడ లోకల్ టాలెంట్ వైజాగ్ కావచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, తెనాలి అవ్వచ్చు, అక్కడ లోకల్ టాలెంట్ కళాకారుల టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ అంతా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణకి ఈ వచ్చిన 10 ఏళ్ళ ముందు ఏం లేదు, ఇప్పుడు కదా మొత్తం 10 ఏళ్ళు అయ్యేటప్పటికి టోటల్గా లోకల్ టాలెంట్ ఎంత ఎంటర్ అయ్యారు. సో అట్లా జరుగుతుంది. సో ప్రాసెస్లో ఆ నిర్ణయాలు తీసుకోవాలి హీరోలు నిర్ణయాలు తీసుకునేలాగా ప్రభుత్వం మాట్లాడాలి. హీరోలు ఇప్పుడు పోయినసారి FDC చైర్మన్గా ఉన్న వాళ్ళు ఎవరు, అంతకుముందు కృష్ణ అవ్వచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 2014 అంబికా కృష్ణ అవ్వచ్చు, ఆ తర్వాత ఆయన అవ్వచ్చు, మన విజయ్ చంద్ర అవ్వచ్చు, తర్వాత పోసారి కృష్ణపల్లి, వీళ్ళెవ్వరు కూడా ఆ పదవిలో కూర్చున్నారు. FDC చైర్మన్ పదవి అంటే ఆ పదవి ఎందుకు, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి షిఫ్ట్ అవ్వక్కర్లా, తెలంగాణ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఒక కొత్త ఇండస్ట్రీ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీ అక్కడక్కడ ఉంటే తప్పే ఉంది. అక్కడ టాలెంట్ ఉపయోగపడతారు, అక్కడ బ్రహ్మాండంగా ఎంతో టాలెంట్ ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకలేక ఆ టాలెంట్ అక్కడ ఆగిపోతారు. ఇక్కడికి వచ్చి భార్య బిడ్డలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉండలేరు కదా. 2 రోజులు 3 రోజులు ఉండగల, నెలల తరబడి ఉండాలి. ఇక్కడ నెలల తరబడి ఉంటే కానీ లైన్లోకి వెళ్ళలేరు. సో ఈ ప్రభుత్వం చెయ్యాలి. ఏమి అలాంటి డిస్కషన్లు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ప్లస్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళ పర్సనల్ అప్లికేషన్స్, పర్సనల్ రిక్వెస్ట్లకి, ప్లస్ అభినందించడానికి, అంతేకాదు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ వెళ్ళింది అనే మీడియాలో వస్తారు. పరిశ్రమ వెళ్ళా, తెలుగు పరిశ్రమ మొత్తం ఏదో అక్కడ వెళ్ళిపోయింది అన్నాడు, ఏమి అవ్వాల. ఇంకేమో వీళ్ళ సినిమాల కోసం వెళ్ళారు, వాళ్ళ సినిమాలకి బెనిఫిట్ వేసుకోవాలి, వాటికి పర్మిషన్ కావాలి, టికెట్ రేట్లు పెంచుకోవాలి, వాటికి పర్మిషన్ కావాలి, ప్లస్ అభినందన చెప్పుకోవడానికి వెళ్ళారు అంతే. గతంలో కూడా మెగాస్టార్ గారితో కలిసి కొంతమంది స్టార్ హీరోలు బృందంగా కలిసి గత ప్రభుత్వాన్ని మీట్ అయినప్పుడు కూడా మెగాస్టార్ లాంటి వ్యక్తిని అవమానించారు, ఆయనకు అవమానం జరిగింది. అది పచ్చి అబద్ధం, అది పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేశారు. అదే చిరంజీవి గారు నోటితోటి చెప్పారు, నన్ను ఎంతో గౌరవించారు జగను, ఇంటికి పిలిచి డైనింగ్ టేబుల్లో తన భార్య భారతి వడ్డించింది, నాకు ఆవిడ చేతుడు వడ్డించింది, ఇంటి బయట దాకా వచ్చి నన్ను సాగనంపారు, చాలా గౌరవం. ఇది ఇల్లు అంత గౌరవం ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఫిలిం సీఎం ఆఫీసులో ప్రోటోకాల్ ఉంటుంది. లోపల దాకా రూమ్ దాకా కారు వెళ్ళిపోయి డైనింగ్ రూమ్ దగ్గర పోర్టికోలో ఆగటానికి ఉండదు. అది ఎవరైనా సరే, సీఎం అంటే గవర్నర్, ఇప్పుడు ఇక్కడ గవర్నర్ ఆఫీస్ ఉంది, గవర్నర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడే బయట గేట్ దగ్గర ఆపేస్తారు. ఆ కారు కూడా మెయిన్ గేట్ నుంచి కొంచెం ముందుకు వదులుతారు అంతే. తర్వాత నడిచి వెళ్ళాల్సింది ఎవరైనా, అది ఎవరో ఇంకో చీఫ్ మినిస్టర్ ఆఫ్ అనదర్ స్టేటు, గవర్నర్ ఆఫ్ అనదర్ స్టేటు, ఆ లెవెల్ వాళ్ళు అయితేనే ఆ పోర్టికో దాకా వదులుతారు. లేకపోతే ఎనీబడి హ్యాస్ టు వర్క్. ఇట్ ఇస్ ప్రోటోకాల్, సెక్యూరిటీ ప్రోటోకాల్. అందువల్ల అక్కడ డిస్టెన్స్ కొంచెం ఉంది, నడవక తప్పదు. అది ఏదో పెద్ద అవమానంలాగా ప్రాపగాండా చేశారు. నమస్కారం పెట్టారు, నమస్కారం దేనికి పెట్టారు, ఆయనకి పెట్టలా, ఆయన చైర్కి పెట్టారు. సీఎం చైర్కి నమస్కారం అది చిరంజీవి గారు పెట్టింది, వ్యక్తిగతంగా కాదు. నిన్న పవన్ కళ్యాణ్ రాగానే వీళ్ళందరూ లెగ్స్ నుంచోరా, మరి వీళ్ళందరూ వయసులో పెద్దలు. పవన్ ఇండస్ట్రీలో పుట్టక ముందు పుట్టిన అశ్విని దత్తు, మన రత్నం, రత్నం, వీళ్ళంతా ఎప్పటోళ్ళు, వాళ్ళందరూ మరి పవన్ కళ్యాణ్ లేవని నుంచున్నారు. మన మామూలుగా మనకన్నా మనం వచ్చిన పెద్దవాళ్ళు ఎవరికన్నా నుంచుంటే అయ్యో కూర్చొని అంటాం కదా, మరి పవన్ కళ్యాణ్ అన్నాడు అన్నమాట. అలా అంటే మనం వెతక తెలిస్తే, కోడి వెంట్రుకలు వెతక తెలిస్తే ఇలా అన్ని తప్పులు వెతకచ్చు. అలా వెతికిన తప్పు తప్పితే అది చిరంజీవి గారికి అన్ని అవమానం జరిగితే ఒట్టి మాట. ఎంతో గౌరవంగా వీడియోలో చూసాం, ఎంతో గౌరవంగా ఆయనే చెప్పాడు, చిరంజీవి గారు చెప్పాడు, నాకు చాలా గౌరవించి భారతీ చేతులతోటి వడ్డించింది, ప్రత్యేకంగా ఆవిడే నా వడ్డించడం చాలా ఆనందంగా ఉందని చేశాను. నన్ను బయట దాకా వచ్చి సాగనంపారు ఆయన.
వచ్చేటప్పుడు బయటకు వచ్చి రిసీవ్ చేసుకున్నారు, వెళ్ళేటప్పుడు బయట దాకా వచ్చి సో ఇట్స్ ఆల్ రాజకీయంగా పులిమిన ఒక రాజకీయం కోసం, బెనిఫిట్ కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆ రోజుల్లో మాట్లాడిన మాటలు. ఎందుకంటే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ కనుక పవన్ కళ్యాణ్ వాళ్ళు దాన్ని మోస్తారు, కానీ అది వాస్తవం కాదు. ఒక అబద్ధాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అది కాదు, వెళ్ళటం ప్రోటోకాల్ ప్రకారం తప్పదు. ఎవరైనా మామూలు అఫీషియల్ వీళ్ళు సినిమా ప్రొడ్యూసర్లు అంతే, దే ఆర్ నాట్ అఫీషియల్ ప్రభుత్వ దీంట్లో లేరు కదా. ప్రభుత్వ దీంట్లో లేనప్పుడు అఫీషియల్ ఎంత నువ్వు స్టార్ అయితే బయట పబ్లిక్లో, మీరు స్టార్స్ అయితే బయట పబ్లిక్లో, బట్ నేను ప్రోటోకాల్లో మీరు కాదు కదా. పార్లమెంట్లోకి నేను స్టార్ అని చెప్పి మీరు వెళ్ళిపోతారా ప్రోటోకాల్? రాలేదు కదా. ఎవరైనా పర్మిషన్ కావాలి, దాని లెటర్ కావాలి. ఆల్ దీస్ థింగ్స్ తెలియకుండా ఉన్నదో మాట్లాడటం తప్పితే అది ప్రోటోకాల్ ప్రకారం జరిగింది అంతే. అది తప్పదు. అక్కడ ప్రోటోకాల్ అడగదు. అమ్మాయికి ప్రెస్ మీట్ అక్కడ ఉండదు అసలు. యాక్చువల్గా ప్రెస్ మీట్కి పర్మిషన్ ఇచ్చారు అక్కడ మైకిల్పేట. యాక్చువల్గా కాంపౌండ్లో ప్రెస్ ఆ లైన్లో పెట్టినవారు సెక్యూరిటీ పాయింట్, ఎందుకంటే మైకులు గీకులు కెమెరాలు అన్నీ వస్తాయి. రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలౌ చేయరు. బట్ ఆ రోజు వీళ్ళు కనుక అలౌ చేశారు. అక్కడ అలౌ చేసి అక్కడ ప్రెస్ మాట్లాడటానికి అలౌ చేశారు. సో వీళ్ళందరూ ఆ రోజు వెళ్ళింది కూడా ఇండస్ట్రీ కోసం కాదు. ఆ రోజు వెళ్ళింది కూడా ఈ 4 సినిమాలు, వాళ్ళ 4 సినిమాలు, ఆయన చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ సినిమా, మహేష్ బాబు సినిమా, ఈ 4 సినిమాల కోసం వెళ్ళారు. రాజమౌళి సినిమా, ఈ 4 సినిమాల కోసం ఆ రోజు వెళ్ళారు. రేట్లు పెంచడం మనం ఇంకోటి అది అంగీకరించాల. ఆ రోజు వెళ్ళినప్పుడు రేట్లు పెంచడానికి ఇది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది అభిమానుల్ని, వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటమే. ఇది బ్లాక్ టికెట్లు అమ్మటం కన్నా మరేం తేడా లేదు. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటాం పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు ఉంది. ఆయన ఆ పాలసీ కింద నో అనేసాడు. ఇప్పుడు వెళ్ళారు అదే పాలసీని. ఇప్పుడు ఆయన లేరు కనుక మళ్ళీ వీళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా పెద్ద సినిమాల్లో హీరోనే కదా. సో ఈ బ్లాక్ టికెట్లని బ్లాక్లో పెంచి అమ్మటం బెనిఫిషియల్ అనేది ఆయన సినిమాకి ఉపయోగం రేపు రాబోయే సినిమాలో ఆయన కనుక అంగీకరిస్తారు ఆటోమేటిక్గా. ఇది అంతే. అంతకనే స్వలాభం కోసం స్వప్రయోజనం కోసం కలిసిన మీటింగ్ ఇది. ఇదేమీ పరిశ్రమ కోసం, పరిశ్రమ యొక్క బాగోగుల కోసం, పరిశ్రమ యొక్క భవిష్యత్తు కోసం జరిగిన మీటింగ్ కాదు. ఫ్యూచర్లో చూద్దాం, ఫ్యూచర్లో ఏమన్నా అలాంటివి జరుగుద్దేమో, అలాంటి ప్రయోజనాలు అడుగులు వేస్తారేమో చూద్దాం. గతంలో స్టార్ హీరోలు, ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్స్, ఏంది అసలు ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి డిఫరెన్స్ ఏంది? అప్పుడు వాళ్ళైనా ఇప్పుడు వీళ్ళైనా ఎవరైనా స్వలాభం కోసం వెళ్ళారంటారా? అంతే. ఎవరు వాళ్ళ పర్సనల్ ఈజ్ నథింగ్ ఫర్ ది ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ అని బోగస్ కవర్ వేసుకుంటుంది. ఇండస్ట్రీ కోసం కానే కాదు. ఇది వాళ్ళ ఆనాడు వెళ్ళినా వాళ్ళ 4 సినిమాల కోసం. ఆ రోజు చిన్న సినిమాల గురించి మాట్లాడింది ఎవరయ్యా? వీళ్ళే నారాయణమూర్తి. వీళ్ళేం మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడేసి వచ్చారు. తర్వాత చిరంజీవి గారు ఇది మాట్లాడారు, ఏమన్నారు, ఇచ్చాము, ఇస్తే అది చేస్తా అదేమి ఓకే అన్నారు, కానీ అదేమి ఎగ్జిక్యూషన్లోకి రాలా. ఆ తర్వాత ఎందుకంటే చిన్న సినిమాల విషయానికి ఫాలో అప్ చేయరు. ఓకే. పెద్ద సినిమాలకు మాత్రం 1కి 4 సార్లు ఫాలో అప్ చేస్తారు. ఈ చిన్న సినిమాలకు సంబంధించి ఫాలో అప్ అవ్వలేదు, ఆ జీవోలు ఏవి రాలేదు, మాటల వరకే. అది చిన్న సినిమాలు ఫాలో చేసేవాళ్ళు ఎవరు? వీళ్ళకి అవసరం లేదు. ఈ పెద్ద సినిమాలు తీసేవాళ్ళకి మేము పెద్దవి తీసాం, చిన్నవి తీసాం కనుక నేను మాట్లాడుతున్నా. కృష్ణ గారితో టాప్ హీరోగా ఉన్నప్పుడు సినిమాలు తీసాం, తర్వాత చిన్న సినిమాలు లడ్డుబాబులు, గెలుపులు లాంటివి తీసాం కనుక చెప్తున్నా. వాళ్ళ చిన్న సినిమాల గురించి మాట్లాడే అవసరం వాళ్ళకి లేదు. వెళ్ళిన వాళ్ళు, అప్పుడు వెళ్ళిన వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కానీ వీళ్ళందరూ పెద్ద సినిమాల తాలూకు 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు బాపతులు. వాళ్ళకి ఆ ప్రయోజనం అవసరం. చిన్న సినిమాలు ఎందుకు, అసలు చిన్న సినిమాలు ఎందుకు తీయాలి, అట్లా అవసరం అనే బాపతులే వాళ్ళు. అసలు చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వీళ్ళందరూ కలిపి సంవత్సరానికి 10 సినిమాలు, చిన్న సినిమాలు 200 సినిమాలు. అదే ఇండస్ట్రీని బతికిస్తుంది. 24 క్రాఫ్ట్లకి ఫుడ్ పెడుతున్నది ఆ చిన్న సినిమాలు. కానీ దాని తరపున రిప్రజెంటేషన్ లేదు. దాని తరపున రిప్రజెంటేషన్ మరి ఫ్యూచర్లోనే వస్తా. ప్లస్ ఇండస్ట్రీ అక్కడ పెరగాలి, అక్కడ టాలెంట్ వాడుకోవాలి. మనం 63% ట్యాక్స్ డబ్బులు 45% తెలంగాణ నుంచి వస్తా ఉంటే 63% అక్కడ నుంచి వస్తుంది. సో ఎక్కువ డబ్బు ఆంధ్ర నుంచి వస్తుంది. సో ఆంధ్ర ప్రేక్షకుల డబ్బులు మనం తింటున్నాం.
మనం తింటున్నాం. ఆ విశ్వాసం మనం అక్కడ కూడా అక్కడ కళాకారులకి అక్కడ వాళ్ళకి కలిగించాలనే నైతిక బాధ్యత, నైతిక ఇది మనకు ఉండాలి. నైతికత మనకు ఉండాలి. అది ఇండస్ట్రీకి ఉండాలి. ఇండస్ట్రీకి గతంలో లేదు. గతంలో ఎంతసేపు ఇండస్ట్రీ కంటే మాకు స్టూడియో ఒకటి ఇవ్వండి, ల్యాండ్లు ఆస్తులు సంపాదించుకుందామని తప్పితే, ఆ కోరిక తప్పితే ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళటానికి ఎలాంటి ప్రాతిపదికన గతం చరిత్ర ఉంది మనకి. ఒక 2 హీరోలు అగ్ర హీరోలు అడుగు పెట్టబట్టి కదా అది 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో రూపం వచ్చింది. అట్లా మన హీరోల్ని ఆ నిర్ణయం తీసుకునేలా ఒక సినిమా ఇక్కడ ఒక సినిమా అక్కడ తీసుకోవడానికి ఆ హీరోలు ఒప్పించే బాధ్యత అది తీసుకోవాలి. ఎఫ్డిసి అనేది తీసుకోవాలి, ప్రభుత్వం అది తీసుకోవాలి. అది గతంలో నేను సలహా ఇవ్వటం జరిగింది. అది ఎక్కడ కుదురుద్ది, మనం వీళ్ళని పిలిచి మాట్లాడటం, అది బోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు మాట్లాడలేకపోయారు. వాళ్ళ హీరోలను పిలిచి ఎఫ్డిసి చేయడం పనే అది. సో ఎన్ని చేయాలి చూద్దాం, మరి ఎంతవరకు చేస్తారో. మనం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టకుండా ఆంధ్ర ప్రేక్షకుల సొమ్ము తింటున్నాం అనే జ్ఞానము, అనే విశ్వాసము ఎంతవరకు మన ఇండస్ట్రీలో వాళ్ళకి వస్తుందో చూద్దాం. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తెలుగు సినీ నిర్మాతల భేటీతో ఏపీలో సినిమా స్టూడియోలు పరుగులు పెడతాయా అంటే ఏం చెప్తారు? ఒక చిన్న హాస్యాస్పదమైన ఆడలేదు సోలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వాళ్ళ అవసరానికి వాళ్ళ ప్రయోజనాలు స్వప్రయోజనాలు పర్సనల్ దీనికి కలిశారు. దీంతో ఇండస్ట్రీ పరుగులు పెడుతుంది అంటే ఊనే ఒక బోగస్ బిల్డప్ తప్పితే ఇంకేం లేదు. ఇంకా కాలం ఉంది చాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ముందున్న లక్ష్యం చాలా, ముందున్న బాధ్యత చాలా ముఖ్యమైనది ఉంది. ఇది కాదు ఇండస్ట్రీ, అక్కడ వేరే మినిస్టర్ ఉన్నాడు ఇండస్ట్రీకి సంబంధించి, అతను చూసుకోండి. ఈయన చూసుకోవాల్సింది ముందు ఈయన డ్యూరింగ్ ఎలక్షన్ ముందు ఎలక్షన్ టైం కూడా 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారు. నాకు ఒక ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ 30,000 మంది అమ్మాయిల్ని వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చి, ఆ రోజు అన్నప్పుడు అధికారం లేదు కనుక ఏం చేయలేకపోయింది. ఇప్పుడు అధికారంలోకి ఉన్నారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ 30,000 అమ్మాయిలు, మీరు తప్పిపోయిన అమ్మాయిల్ని పట్టుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చి ఆ కడుపు కోతను తీర్చి దానికి కారకులైన వాళ్ళని శిక్షించి ఆ పని చేయండి. మీరు చెప్పింది నిజమైతే, మీరు అన్నది నిజమైతే, అది సాక్ష్యాధారాలు ఉన్నదైతే పవన్ కళ్యాణ్ అది చెయ్యాలి. అది కాదు ఏదో ఎలక్షన్ కోసం ఏదో మాట్లాడతామంటే అన్ని పట్టించుకుంటే ఎట్లా, ఎలక్షన్ అప్పుడు ఏదో మాట్లాడాం అంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ 30,000 అమ్మాయిలు పోయారనే దాని మీద చాలామంది బాధపడ్డారు. దాని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ నమ్మారు ఆ మాటని. నమ్మి చాలామంది ఆడకూతులు వాళ్ళ బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా మీకు వేశారు ఓట్లు. మీరు వస్తే ఏదో చేస్తారు మిమ్మల్ని నమ్మి. మీరు వాళ్ళు నమ్మిన ఆ మాట నిజమైతే యాక్షన్ తీసుకుని చెయ్యాలి. అది బాధ్యత. నిజం కాదు ఊనే ఎన్నికలప్పుడు ఏయో మాట్లాడుతూ ఉంటాను, చాలా అందులో ఒకటి జనాల్ని ఏదో మభ్య పెట్టడానికి ఏదో మాట్లాడతాం అంటారా, చాలా ద్రోహం. అది ప్రజలకి అబద్ధం, క్షమాపణ చెప్పాలి. అతని ముందున్న బాధ్యత ముందు ఇది, అది చేయాలి. సినిమా ఫీల్డ్ గురించి సినిమా హీరో కనుక అందరూ కలుస్తారు, కలిసి పూలమాలలు వాళ్ళు కప్పటాలు అవన్నీ మామూలు రొటీన్. అది ఇవాళ ఈయన వచ్చినప్పుడు ఏ హీరో ఏ ఆర్టిస్ట్ అయినా, ఆనాడు కృష్ణ గారు అయినా, అలా జమున అయినా, కృష్ణరాజు గారు అయినా, ఎవరు గెలిచినప్పుడు కూడా ఈ సంబరాలు ఇప్పుడు ఉంటాడు. సత్యనారాయణ గెలిచినా ఎవరు, ఇది కొత్త కాదు కదా, ఇది కొత్త కాదు, ఇది లాస్ట్ కాదు, ఫస్ట్ కాదు. కనుక అది ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది. సన్మానాలు, కలపటాలు, అభినందనలు చెప్పటాలు, కౌగులించుకుంటారు, ఇవన్నీ మామూలు. ఈయన బాధ్యత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూర్చున్న పవన్ కళ్యాణ్ ముందున్న గురుతరమైన బాధ్యత. చాలా మాట కట్టుబడి, తను చెప్పిన మాట కట్టుబడి వాళ్ళని తేల్చవలసిన బాధ్యత ఆయన ముందు అది చేయాలి ఆయన. అయితే అసలు బేసిక్గా ఒక డౌట్ సార్, తెలుగు సినిమా వాళ్ళకు ఏపీలో ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు సార్? డిమాండ్లు అంటే ఏం లేదు, అక్కడ సినిమా ఎంకరేజ్ అవ్వాలి, సినిమా ఫీల్డ్ ఎంకరేజ్ అవ్వాలి, వర్కర్స్ రావాలి. ఇక్కడ నుంచి వర్కర్స్, మెడ్రాస్ నుంచి కూడా లేట్ అయింది. ఎందుకు అయింది వర్కర్స్? ఎందుకు ఇండస్ట్రీ ఇక్కడ వచ్చినా కూడా ఒక 10 ఏళ్ల పాటు ప్రధానికి మెడ్రాస్కే పరిగెత్తేవాళ్ళం. ఎందుకు? టెక్నీషియన్స్, వర్కర్స్, 24 క్రాఫ్ట్ సంబంధించిన వర్కర్స్ ఎందుకంటే ఇక్కడ లోకల్గా తయారయ్యేదాకా
ఇప్పుడు అవసరంలా, ఇప్పుడు లోకల్గానే తయారైపోయారు. అప్పుడు డ్యాన్స్ అయినా అక్కడికి వెళ్ళాలి, డ్యాన్స్ మాస్టర్ అయినా అక్కడ నుంచి రావాలి, ఫైట్ మాస్టర్ అయినా అక్కడ నుంచి రావాలి, ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది షూటింగ్లు చేసినా. ఇప్పుడు అందరూ ఇక్కడ ట్రైన్ అయ్యారు. సో అట్లా ట్రైన్ అవ్వడానికి ఒక దశాబ్ద కాలం పడుతుంది టెక్నీషియన్స్. అంతవరకు టెక్నీషియన్స్ అక్కడ రావాలంటే ఇక్కడ నుంచి రావాలంటే వాళ్ళకి నివాస వసతి ఫస్ట్ కావాలి. ప్లస్ షూటింగ్లు చేస్తున్న చోట్లలో పర్మిషన్ కానీ, మాకు పోలీసు పర్మిషన్స్ కానీ, ఏరియా పర్మిషన్ కానీ ఫ్రీ జోన్గా ఉండాలి. వేలు లక్షలు కట్టండి టూరిజం లాగా కాకుండా మాకు షూటింగ్ల కంటే ఆ కన్వీనియన్స్ ఇవ్వాలి. ప్లస్ ఓపెన్ స్టూడియో కట్టడానికి, ఓపెన్ స్టూడియో కావాలంటే కొన్ని సెంటర్స్ ఉన్నాయి. మార్కెట్ సెంటర్ ఉందనుకో, నిజంగా మార్కెట్కి వెళ్ళి చేయలేము షూటింగ్ ఆర్టిస్టులు పెట్టి. సో మార్కెట్ సెంటర్లు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు రాబోయే ఫిలింలో ఒక సెంటర్ ఉంటుంది, మార్కెట్ సెంటర్, అది కొన్ని ఓపెన్ ప్లేస్లో సెట్ చేస్తారు. ఇప్పుడు మనాడు ఓపెన్ మార్కెట్ స్ట్రీట్ సెట్, ఒక ఊరు సెట్ వేస్తాం. ఇవన్నీ ఇవ్వాలంటే కొంచెం ఓపెన్ ఏరియా తోటి మాకు ల్యాండ్ ఇవ్వాలి. అది ల్యాండ్ ఇచ్చి, అది మీరు గవర్నమెంటే కడతారా, కట్టండి. గవర్నమెంట్ కడితే ఇంకా బెటర్. గవర్నమెంట్ కట్టింది అనుకోండి, మీకు బాగలేదు, వాళ్ళకి ఆస్తులు ఇచ్చారా, ల్యాండ్లు ఇచ్చారా, మీరు గవర్నమెంట్ కట్టండి. చూసుకోవడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇండస్ట్రీ నుంచి తీసుకుని మీరు ఎంప్లాయ్ చేయొచ్చు. లేదు టెక్నికల్గా టెక్నికల్గా ఇట్లో డిగ్రీలు పొందిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. ప్లస్ చిన్న సినిమాలు తీయటానికి 25 లక్షలు. ఆంధ్రాలో సినిమా తీస్తే ఇగో 50 లక్షలు ఇస్తే, వాళ్ళ 25 లక్షలు సరిపోతుంది, 50 లక్షలు. ఎందుకంటే చిన్న సినిమానే 5-6 కోట్లు అవుతుంది. సో చిన్న సినిమా ఇక్కడ తీస్తే, చిన్న సినిమా అంటే ఏంటి లెక్క, ప్రింట్లు. ఏది చిన్న సినిమా అయిపోయింది, ప్రింట్లు 100 స్క్రీన్స్, 100 స్క్రీన్స్ లోపు సినిమా చిన్న సినిమా. 100 పైన అయితే పెద్ద మీరు ఇది వర్తించు. అట్లా 100 స్క్రీన్ల సినిమా, 100 స్క్రీన్ల బడ్జెట్ సినిమా అయితే దానికి ఒక 50 లక్షలు సబ్సిడీ ఇస్తాము, వాళ్ళకి ఈ కన్సెషన్లు ఇస్తాము. గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ షూటింగ్ అప్పుడు మా గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ కానీ, మిగతా గవర్నమెంట్ ప్లేసెస్ కానీ, మా లాడ్జింగ్కి, మా టెక్నీషియన్స్ ఇక్కడ నుంచి విషయంలో ఉండటానికి ఇలా చేస్తే ఒక 10 ఏళ్ల కాలంలో ఇక్కడ టాలెంట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ చెయ్యాలి. ఊనే స్టూడియోలకు ల్యాండ్ ఇచ్చేసాం, ప్రొడ్యూసర్స్కి ల్యాండ్ ఇచ్చేసాం అంటే అవ్వదు. కార్మికుల్ని కాన్సన్ట్రేట్ చేసి, మ్యూజిషియన్స్ని కాన్సన్ట్రేట్ చేసి, ఈ 24 క్రాఫ్ట్స్ ఉన్నారు కదా, ఈ 24 క్రాఫ్ట్స్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే, సో ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది పని లేని వాళ్ళు, పని ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, వీళ్ళు అక్కడికి వస్తారు. ముందు ఉండటానికి చోటు ఉంటుంది. ఇక్కడ ఉండటానికి చోటు ఉంది, పని లేదు. అదే ఉండటానికి చోటు అక్కడ ఫస్ట్ ఉంటే పని అక్కడ వస్తుంది. ఇక్కడ లేదు పని, అక్కడ మనకు వస్తుంది. ఇక్కడ 20 మందిలో ఒకళ్ళుగా ఉన్నాం, సో అక్కడ 10 మందిలో ఒకళ్ళు కూడా మనకు పనులు వస్తాయి అని చెప్పి వస్తారు చాలామంది టెక్నీషియన్స్. ఇక్కడ పని తెలివితేటలు ఉండి, విషయ పరిజ్ఞానం ఉండి, నాలెడ్జ్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి ఖాళీగా ఉన్నవాళ్ళు చాలామంది వస్తారు. సో వాళ్ళని లాగటం కోసం ఇవన్నీ చెయ్యాలి. ఇది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయదు. ప్రభుత్వంకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు ప్రభుత్వానికి పెద్ద ఇంట్రెస్ట్? దీని మీద ఆదాయం 2000 కోట్లు. ఇండస్ట్రీ వల్ల వాళ్ళకి వచ్చే ఆదాయం 2000 కోట్లు. ఒక ప్రభుత్వానికి 2000 కోట్లు ఎంత వాళ్ళకి ఏమవుతారు? సో వాళ్ళకి అందుకని వాళ్ళు చెయ్యరు. మనం వెంటపడాలి, మన ఇండస్ట్రీ వెంటపడాలి, మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు ఎవరు కూర్చోబోతున్నారో వాళ్ళు వెంటపడాలి. ప్రభుత్వం వెనక వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు అటు ప్రభుత్వంతో, ఇటు ఇండస్ట్రీతోటి సంధానకర్తగా ఉంటూ, హీరోలతో మాట్లాడుతూ, మీరు ఇలాగ స్టేట్మెంట్ ఇవ్వండి, మీరందరూ కలిసి ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మా ఆర్టిస్టులు అందరూ కూడా, హీరోలందరూ కూడా ఒక సినిమా ఇక్కడ చేస్తే ఒక సినిమా అక్కడ చేస్తాము, చాలు. మీరు నష్టపోయేది ఏం లేదు ఆ మాట అనటం వల్ల. నష్టపోయేది ఏమి లేదు. హీరోలకి ఏం నష్టపోతారు? వాళ్ళు ఒక సినిమా ఇక్కడ చేస్తారు, ఒక సినిమా అక్కడ చేస్తారు. ఇక్కడ నుండి చేస్తూ ఫారిన్కి వెళ్ళేసి అక్కడ చేస్తారు, అక్కడ నుంచి చేస్తారు, అక్కడ నుంచి ఫారిన్ వెళ్తారు. పెద్ద తేడా లేదు. మీకు అవుట్డోర్లే చేసేది, మీరేం స్టూడియోలు చేయట్లేదు. ఎక్కువ స్టూడియోలో చేసేవాళ్ళు తక్కువ. ఇవాళ స్టూడియోలో ఓన్లీ గ్రాఫిక్స్, టెక్నికల్ వాటికి తప్పితే మెయిన్గా సెట్లలో షూటింగ్ అనేది తగ్గిపోయింది. ఏదో ఒకటేరా చేస్తారని తగ్గిపోయింది. సో ఈ ఓపెన్ సెట్స్కి ల్యాండ్ ఇవ్వండి. ఓపెన్ సెట్స్కి ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్లో పోలీస్ స్టేషన్ సెట్టు, ఒక హాస్పిటల్ సెట్టు, ఒక హైటెక్ ఆఫీసు,
సాఫ్ట్వేర్ ఆఫీస్ బిల్డింగ్ లాగా అవుట్ స్ట్రక్చర్స్ వేసుకుంటారు. ఓపెన్ ప్లేస్ కావాలి, మీరేమో ఈ స్ట్రక్చర్స్ వేయక్కర్లా, ఓపెన్ ప్లేస్ ఇచ్చి ఓపెన్ స్టూడియోకి కనుక మీరు ప్లేస్మెంట్ ఇస్తే మా టెక్నీషియన్స్ ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఇట్లా సెట్లు ఇక్కడ జలగం ఆయన చెన్నారెడ్డి దీని దగ్గర మనాడు ఇట్లా సుకుమార్ అక్కడే సెట్ వేస్తున్నాడు కదా, అక్కడ ఎన్ని సెట్లు వేస్తున్నారు, అట్లా ఓపెన్ సెట్లు వేసుకుంటాం. బ్రహ్మాండంగా సెట్ వేసుకుని ఇక్కడ తీసుకుంటాం. ఎక్కడెక్కడో సెట్లు వేసే బదులు మీరు అక్కడ వైజాగ్లో ల్యాండ్ ఇస్తారా, రాజమండ్రిలో ఇస్తారా, ఎనీవేర్. ఓకే, ఒకప్పుడు రాజమండ్రికి చరిత్ర ఉంది. ఫస్ట్ స్టూడియో ఉండేది రాజమండ్రిలో, గతంలో ఇప్పుడు చాలా కాలం ఉంది చరిత్ర. సో రాజమండ్రిలో ఇవ్వండి, కళాకారులు ప్రదేశం. రాజమండ్రి అనేది కళాకారుల ప్రదేశం, వైజాగ్ కళాకారులు. రాజమండ్రి అయితే వైజాగ్ దగ్గర ఉంటుంది, విజయవాడ తెనాలి దగ్గర ఉంటుంది. సో ఏదైనా అంటే ప్లాన్ చెయ్యాలి. దీనికి చిత్తశుద్ధి ఎవరికి కావాలంటే ఫస్ట్ మా ఇండస్ట్రీ మన అక్కడికి వెళ్ళాలి, అక్కడ కూడా మన తెలుగు ఇండస్ట్రీ ఉండాలి అనే విషయ పరిజ్ఞానం, అనే విజ్ఞానం, అనే ఇది మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ సొమ్మే కాదు అక్కడ సొమ్ము తింటున్నాం, అక్కడ సొమ్ము తింటూ ఇక్కడ కడుతున్నాం. అది భావ్యం కాదు. ఆ ప్రేక్షకులు ఇస్తున్న సొమ్ము తింటున్నాము. మన నోటికి వెళ్ళే ముద్దలో వాళ్ళ భాగం కూడా ఉంది, ఆ ప్రేక్షకుల భాగం కూడా ఉంది. అది మనం గుర్తుపెట్టుకుని ఆ విశ్వాసంతో అక్కడికి కూడా మన కళాకారులకి, మన వాళ్ళకి పని కల్పించేలా మన ఇండస్ట్రీ అక్కడ కూడా ఇంకో ఇండస్ట్రీ ఏర్పడాలి అనే తపన, తాపత్రయం, చిత్తశుద్ధి, బుద్ధి, సంస్కారం ఉండవలసింది మా ఇండస్ట్రీకి ఎఫ్డిసి చైర్మన్. వీళ్ళిద్దరూ ఉంటేనే ప్రభుత్వం కదులుతుంది. ఎస్ సార్. అయితే ఇప్పుడు నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారితో భేటీతో అమరావతిలో స్టూడియోలు వస్తాయా? రామానాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ, రామోజీ ఫిల్మ్ సిటీలు అక్కడ కూడా కడతారా అంటే ఏం చెప్తారు? నా అనుమానం స్టూడియోలు కట్టరా. మాకు ఉన్న స్టూడియోలే పని లేకుండా మూసుకుపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న స్టూడియోలు పద్మాలయ స్టూడియో అన్నీ ఫ్లాట్స్ అయిపోయినాయి. రామానాయుడు స్టూడియో, ఏ స్టూడియోలో పనులు లేవు. ఎప్పుడు స్టూడియోలు ఎందుకంటే స్టేజ్ పోయింది. ఇవాళ ఆడియన్స్ టేస్ట్ కానీ పాన్ ఇండియా సినిమా అయిపోయినాక ఇవాళ స్టూడియోలు అనే దాంట్లో గ్రాఫిక్ ట్రిక్ వర్క్ చేయడానికి రామోజీ ఫిలిం సిటీలు ఎందుకు జరుగుతున్నాయంటే రామోజీలో అన్ని ఓపెన్ ప్లేస్ సెట్స్ ఎక్కువ, ప్లస్ ఉన్న స్టూడియో ట్రిక్ వర్క్ చేయడానికి బాగా ఏసీ థియేటర్, ఏసీ స్టూడియో ఉంది, ఏసీ ఫ్లోర్ అక్కడే ఉంది. సో కొన్ని ఇంపార్టెంట్ మేజర్ పార్ట్లు చేయడానికి తప్పితే టెక్నికల్గా ఎక్కువగా చేయడానికి తప్పితే స్టూడియో ఫ్లోర్స్లో అనేది రెగ్యులర్ షూటింగ్స్ అనేది పోయింది. ఎక్కువ న్యాచురల్ హౌసెస్, ఒరిజినల్ హౌసెస్, లేకపోతే పెద్ద పెద్ద సెట్లు వేసుకుని మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీస్ కావాలంటే ఎక్కడ చేయలేము. అందుకని స్ట్రక్చర్ ఒక విజన్ స్ట్రక్చర్ మొత్తం చేసుకుని ఆ లోపల రూముల వరకు ఎక్కడ మనం తెలిసిన కంపెనీలు అడగడం, లేకపోతే దాన్ని సెట్ చేసుకుంటాం. ఆ ఒక రూమ్ అట్లా జరుగుతుంది. సో దీనివల్ల అక్కడేదో స్టూడియోలు వస్తాయి, అక్కడ స్టూడియోలు వస్తే ఇండస్ట్రీ పెరిగిపోద్దా? ఏం పెరగదు. ఇండస్ట్రీ ఆంధ్రాలో పెరగాలంటే అది వైజాగ్, రాజమండ్రిలో తప్పితే ఇంకా అక్కడెక్కడో అంటే పెరగదు. అయితే ఇప్పటికే వైజాగ్లో మీరు అన్నట్లు కొండను రామానాయుడు స్టూడియో కూడా ఇచ్చారు. ఇప్పుడు అమరావతికి కూడా అన్ని స్టూడియోలకు భూములు ఇస్తే ఏపీలో మరో పెద్ద ఫిల్మ్ సిటీగా డెవలప్ అవుతుంది కదా. ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, మీరు అన్నట్లు అన్ని అవకాశాలు కూడా బాగా వస్తాయి కదా. అమరావతి కాదమ్మా, అమరావతికి ఇండస్ట్రీ డెవలప్ అవడానికి చాలా ఇప్పుడు వైజాగ్ అనే దానికి ఒక సీ ఉంది, ఒక సీ లొకేషన్స్, మీకు లొకేషన్స్ కావాలి, ఇండస్ట్రీ ఉన్న చుట్టూ లొకేషన్స్ కావాలి. ఇక్కడ అమరావతి దగ్గర ఏం లొకేషన్స్ ఉన్నాయి? ఓకే, ఇక్కడ వైజాగ్ అంటే బీచ్ ఉంది, భీమిలి ఉంది, ఇంకోటి గుహలు ఉన్నాయి. ఇంకా అటు దిగితే రాజమండ్రి అయితే గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇళ్ళు, ఆ పాత భవనం, ఇవన్నీ అసలు ఈ షూటింగ్ కళాకారులు ఉంటారు అందుబాటులో. మళ్ళీ అమరావతి దగ్గర అంటే కొత్తగా పుట్టాలి ఇప్పుడు అక్కడ కళాకారులు. అమరావతిలో కళాకారులు పెద్ద పెద్ద స్పెషల్ నాట్యకారులు కానీ, రచయితలు కానీ, విద్వాంసులు కానీ అక్కడ ఉన్న దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్తగా పుట్టి అక్కడ పెరగాలి. అది ఇప్పుడున్న సమస్య ఎందుకు రావట్లేదు? వైజాగ్ నుంచి, తెనాల నుంచి, రాజమండ్రి నుంచి ఉన్న సమర్థులైన కళాకారులు, విషయ జ్ఞానం ఉన్న సంపత్తి ఉన్న కళాకారులు ఎందుకు రావట్లేదు హైదరాబాద్కి? ఇక్కడికి వచ్చి ఎలా బతకాలి? ఇక్కడ వస్తే మనం
ఆ కళాకారులు వచ్చి బతికే అవకాశం ఉండే చోట్ల పెరుగుద్ది, కానీ అక్కడ వచ్చేసి ఊరవతలు ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో రావాలంటే, ఇప్పుడు తమిళనాడులో సేలం ఉండేది, సేలం ఎందుకు మూసుకుపోయింది? కళాకారులు లేదు అక్కడ. చెన్నైలో ఉండేవారు కళాకారులు, అక్కడి నుంచి మోడర్న్ థియేటర్స్ 100 సినిమాలు తీశారు సేలంలో, స్టూడియో కట్టి 100 సినిమాలు తీసినా బతకలా. ఓకే. సో ఇప్పుడు కళాకారులు అందరూ అందుబాటులో ఉండే చోట అయితే పెరుగుద్ది, కానీ ఈ కళాకారులు అక్కడ ఒక మూలలో అక్కడ వాళ్ళు ఇక్కడ మనం ఇక్కడ ఉంటే ఒక 100 దూరంగా ఉన్నారు. ఇప్పుడు మన కళాకారులు ఎక్కడెక్కడ ఉన్నారు? వైజాగ్లో ఉంటారు, రాజమండ్రిలో ఉంటారు, మనకు వచ్చిన వాళ్ళు తెనాలిలో ఉంటారు, విజయవాడకి ఉంటారు సాహిత్య పరులు కానీ ఇంకోళ్ళు కానీ, ఇలా ఈ 4 జిల్లాల నుంచి నెల్లూరులో ఉన్నారు. మిగతా వాళ్ళు లేరని కాదు, ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ మంది ఇండస్ట్రీకి. ఓకే. సో ఈ ఎక్కువ మంది ఉన్న ప్లేస్కి దగ్గరలో ఇండస్ట్రీ ఉంటేనే అది పరిమాణం చదువుద్ది. కానీ వీళ్ళకి అందుబాటులో లేని, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ లోకల్ వాళ్ళు వస్తున్నారు, మన ఇటు నుంచి రావట్లేదు, సర్కారు నుంచి ఎందుకు రావట్లేదు? లోకల్గా అక్కడే ఉంటున్నారు ఎందుకు? ఇప్పుడు మెడ్రాసులో ఇండస్ట్రీ అంటే అందరూ అక్కడికి వెళ్ళిపోయాం, అందరూ ఇప్పుడు మళ్ళీ అందరూ ఇక్కడ రారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుంది, ఆంధ్ర ఇండస్ట్రీ వెళ్ళాలంటే వాళ్ళ కళాకారుల దగ్గరలో మనం వెళ్ళాలి. కానీ మేము ఇక్కడ ఉంటాము మీరు రండి అంటే ఇప్పుడున్న పరిస్థితి అవుతుంది. ఓకే. అయితే ఇప్పటికైనా ఏపీలో సినీ ఇండస్ట్రీ చెన్నై, ముంబై, హైదరాబాద్గా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు? ఏం చేస్తే ఏపీలో కూడా ఇండస్ట్రీ అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారు? ఇదే చెప్పారు కదా, ఏపీలో డెవలప్ అవ్వాలంటే ప్రణాళిక కావాలి. అందరు హీరోలు వాళ్ళ ఒక సినిమా తెలంగాణ అయితే ఒక సినిమా ఆంధ్ర అని వాళ్ళు కండిషన్ పెట్టుకుని మొదలైతే అప్పుడు ఈ 10 మంది 20 మంది హీరోల్లో 10 మంది హీరోల సినిమాలు రెగ్యులర్గా అక్కడ జరుగుతూ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి జరుగు. సో ఎప్పుడైతే హీరోల సినిమాలు అక్కడ జరుగుతూ ఉంటాయో అట్మాస్ఫియర్ పెరుగుద్ది. సో అందరూ మిగతా చిన్న సినిమాలు కూడా కొంతమంది వస్తారు, చిన్న సినిమాలుగా జరుగుతుంది కదా మనం వెళ్ళి చేద్దామని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ చిన్న సినిమాలు తీసే వాళ్ళకి 100 ప్రింట్స్ లోపు 100 స్క్రీన్స్ లోపు చేసే వాళ్ళకి ఇది 50 లక్షలు సబ్సిడీ ఇస్తామని, ప్లస్ వాళ్ళకి అన్ని చోట్ల రెడ్యూస్డ్ రేట్స్, షూటింగ్ స్పాట్స్ కానీ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ అన్ని చోట్ల రెడ్యూస్డ్ రేట్స్లో ఇస్తామని. బి క్లాస్ పెట్టండి, ఏ క్లాసు ఒక రేటు, బి క్లాసు అంటే బి సెక్షన్, బి క్లాస్ అంటే క్లాస్ తక్కువ అని కాదు, ఈ మోడరేట్ సినిమాలు బడ్జెట్ సినిమాలు అని వాళ్ళకు ఒక రేటు. ఇట్లాంటి ఫెసిలిటీస్ వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే ఇండస్ట్రీ ఒక దశాబ్ద కాలంలో మళ్ళీ ఆ లెవెల్ హైదరాబాదు చెన్నై లెవెల్కి ఒక దశాబ్ద కాలంలో పెరుగుద్ది. ఇది చేయటానికి చిత్తశుద్ధి కావాలి. ఆస్తుల కోసమే కాకుండా కేవలం ల్యాండ్లో ఉంటే మేము వచ్చేస్తుంటే అయ్యే జరగదు. ల్యాండ్లు ఇచ్చినాక ఎన్నో సంవత్సరాలు, కానీ ఎప్పుడో 2014లో రామానాయుడు గారికి ల్యాండ్ ఇచ్చారు, ఏమైంది? వచ్చారా? రారు. అది వర్కర్స్ రాకుండా ఎందుకంటే నేను అక్కడ వర్కర్స్ రాకపోతే ఇక్కడ నుంచి నేను వర్కర్స్ అందరినీ వేసుకుని వెళ్ళి 60 మంది యూనిట్ని వేసుకెళ్ళి వీళ్ళకి రూములు, లాడ్జింగ్లు, ఫెసిలిటీస్ అన్నీ నేను ఏర్పాటు చేసి నేను సినిమా తీయాలంటే అవ్వదు. ఓకే. వర్కౌట్ అవ్వదు ఇవాళ ఉన్న మార్కెట్ పొజిషన్లో. అది పెద్ద సినిమాలకు వర్కౌట్ అవ్వదు. ఓకే. పెద్ద సినిమాలకు వర్కౌట్ అవుతుంది, చిన్న సినిమాలకు. అందుకని నేను హీరోల కథకు వస్తే ఆ పెద్ద సినిమాలు అక్కడ జరుగుతూ ఉంటే దాని మించి వాళ్ళే కొంతమంది ఉత్సాహపడి వస్తారు. అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి, ఓకే మనం వెళ్ళొచ్చు. మనకి సినిమా 50 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు, ప్లస్ రేట్స్లో మనకు కన్సెషన్ ఉంది. ఆ పెద్ద సినిమా 1000 రూపాయలు కడతాంటే మనం 500 కడుతున్నాం, ఓకే మనకు కొంచెం వర్కౌట్ అవుద్ది అని టైట్గా లిమిటెడ్గా ప్లాన్ చేసుకుని వెళ్ళి టక్కర 15 రోజులు ఇట్లా సినిమాలు మొదలవుతాయి. ఆ మొదలవుతున్న కొద్దీ కళాకారులు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అట్లా ఒక దశాబ్ద కాలంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీ వస్తుంది. మనది ఎడారి కాదు, ఆంధ్ర రాష్ట్రం అనేది ఎడారి కాదు కళాకారులకి. కళాకారుల యొక్క పుట్టిల్లు తెనాలి అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, రాజమండ్రి కళాకారుల పుట్టిల్లు అది. కృష్ణా జిల్లా అవ్వచ్చు, మహామహా రచయితలు కళాకారులు ఉన్న గడ్డ అది. సో ఆ కళామతల్లి బిడ్డలు అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరినీ మనం లైన్లోకి తెచ్చుకుని పని చేయించుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. అది అవన్నీ చేయాలి, ప్రభుత్వం చేయాలి, ఇండస్ట్రీ దాని మీద చిత్తశుద్ధితో ఉండాలి, విశ్వాసం ప్రకటించాలి. చిత్తశుద్ధి కన్నా విశ్వాసం. మనం ఆంధ్ర ప్రేక్షకులు ఇస్తున్న సొమ్ము తింటున్నాము,
ఒట్టి తెలంగాణ ప్రేక్షకులు అయితే ఇస్తున్నదే కాదు, మనం ఈ వీళ్ళ సొమ్ము కూడా తింటున్నాం. వాళ్ళ కష్టార్జితో మనకు అభిమానం కొద్ది మన సినిమాను చూస్తున్నారు. ఆ డబ్బులే మనకు అన్నంగా మనం తింటున్నాం. మనం తినే ప్రతి ముద్దలో ఆంధ్ర ప్రేక్షకుల యొక్క సొమ్ము ఉంది కనుక వాళ్ళకి మనం రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే బాధ్యత, అనే విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం ఉండి ఆ చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ అవుతాయి. కానీ స్టార్ హీరోలు వెళ్ళినా, స్టార్ ప్రొడ్యూసర్స్ వెళ్ళినా వాళ్ళ యొక్క మూవీల కోసం, ఆ మూవీ ప్రమోషన్స్, బెనిఫిట్షియల్ కోసమే వెళ్తున్నారు తప్ప ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలనేటువంటి ప్రణాళికతో ఎవరు ముందుకు వచ్చే అవకాశం ఉందంటారు? అసలు ఎవరు రావాలంటారు ఇంతకు మించి? ఇప్పుడు వాళ్ళెవరు రారు, మా పెద్దవాళ్ళు ఎవరు ఉన్న పేరుకి పైకి మేము ఇండస్ట్రీ తరపున అని చెప్తారు, కానీ ఈ చిన్న సినిమా సమస్యల గురించి మాట్లాడరాళ్ళు. చిన్న సినిమాకి డెవలప్మెంట్కి ఏం కావాలి, ఏం చేయాలి, వాళ్ళకి సబ్సిడీ ఇవ్వండి. నంది అవార్డులు ఎందుకు ప్రోత్సహించలేదు? ఇప్పుడు చంద్రబాబు 14 నుంచి 19 దాకా చంద్రబాబు ఎందుకు నంది అవార్డులు ఇవ్వాల? ఆ తర్వాత జగన్ ఇవ్వాల. ఇప్పుడు ఇప్పుడన్నా మొదలెట్టాలిగా. ఇస్తే ఇక్కడ ఇండస్ట్రీ ఉంటే కదా. మీరు తెలంగాణలో జరుగుతున్న ఇండస్ట్రీకి ఇక్కడ ఇస్తారు అవార్డులు కదా, ఎవరుగా? సో ఇక్కడ ఇండస్ట్రీ పెరగాలి కదా, పెరగడానికి ఇవన్నీ చేయాలి కదా. సో హీరోలు, వీళ్ళు పెద్ద హీరోలు అందరూ వాళ్ళని తప్పు చెప్పను. వాళ్ళని బట్టి, వాళ్ళకి ఉన్న ఇమేజ్ని బట్టి, వాళ్ళకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి వాళ్ళకి కోట్లు ఇస్తున్నారు. వాళ్ళ సినిమాను వాటిని బతికించుకుని బాగు బాధ్యత వాళ్ళది కనుక వాళ్ళు ఉంటారు, దాని తప్పులేదు. కానీ సెకండరీ ఇండస్ట్రీని బతికిస్తున్నది ఎవరు? ఇండస్ట్రీని బతికిస్తున్నది 200 చిన్న సినిమాలు. ఈ 200 చిన్న సినిమాలు బతికితో ఉంటేనే ఇండస్ట్రీ మొత్తం బతుకుతుంది. సో ఈ చిన్న సినిమాలకు కావాల్సిన అవసరాలు ఏంటి, ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాల్సింది, చర్చించాలి. ఒక మాటలో నేను చెప్పేయటం కాదు, ఇప్పుడు చెప్తున్నాం ఇస్తాను, కానీ అది చర్చించాలి. కూర్చొని కమిటీ వేసి ఇండస్ట్రీని, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ డెవలప్మెంట్కి కావలసిన విషయాలు గుర్తించండి ఒక కమిటీ వేయాలి. ఒక కమిటీ వేసి అటు ప్రభుత్వ తరపున కొంతమంది, ఇండస్ట్రీ తరపున కొంతమంది ఉంటే, ఎందుకంటే ఇండస్ట్రీ తరపున మాత్రం మాకు అది కావాలి ఇది కావాలంటే అది ప్రభుత్వ పరంగా కుదరకపోవచ్చు. సో ప్రభుత్వ పరంగా కూడా ఉంటే మీటింగ్లో ఏం కావాలి, ఏ సాధ్యాసాధ్యాలు ఏంటి, సో కమిటీలో డిసైడ్ అవుతుంది. ఈ సాధ్యాసాధ్యాలు ఇది ప్రభుత్వం చెయ్యొచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇది చేసిందంటే మిగతా వాళ్ళు అడుగుతారండి. సినిమా ఫీల్డ్కి అన్ని ఫెసిలిటీస్ అంటే మాకెందుకు ఎవరు అని ప్రతి వాళ్ళు అడుగుతారు. మాకెందుకు ఎవరు, సినిమా ఫీల్డ్ వాళ్ళ కోటీశ్వర్లు వాళ్ళకి ఇస్తారు అంటారు. కనుక ఇవన్నీ అంటే ప్రభుత్వంతో కమిటీ వేయాలి, కమిటీ చర్చించాలి. అంత సిన్సియర్గా మన వాళ్ళు చేయలేదు, ఇంతవరకు చేస్తారని నమ్మకం కూడా నాకు లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చిట్టుబాబు గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.